ఇలాంటి కార్మికులకు కానీ ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని లేకుండా కూటుకు కూడా ఇబ్బందులు పడే ఈ వీళ్ళకే ఇల్లు ఇవ్వలేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీకు సిగ్గుచేటిది. నిజంగా చెప్తున్నాను కారుమూరి, నువ్వు నిజంగా ఇంకొకసారి జీవితంలో ఎమ్మెల్యే అవ్వకూడదని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను కారుమూరి నాగేశ్వరరావు గారిని ఏదో అనుకున్నాను, కానీ ఓన్లీ ఏదో డబ్బులు తింటాడు అక్కడ ఏదైనా చేస్తారని నాకు ఒక అభిప్రాయం ఉంది. కానీ ఈరోజు నేను అది కూడా చెప్తున్నాను ఏంటంటే, మీరు ఎమ్మెల్యేగా కాదు, అసలు మీరు ప్రజాక్షేత్రంలో మీరు అన్ఫిట్. ఎందుకంటే మీరు పూర్తిగా ఈ జగన్ అయితే ఇల్లు అవుతున్న ఇల్లున్న ప్రతి ఒక్కరికి మీరు ఇల్లు ఇచ్చారు. ఒకవేళ మీరు కాదంటే కనుక రండి సిద్ధం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారా. మా వార్డులో వాళ్ళనే కాదు, బయట వార్డులో తణుకులో చాలా మంది నియోజకవర్గంలో ఇల్లున్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారు. మీరు ఎవరికి ఇవ్వలేదు. మీరు ఇల్లు ఇక్కడ ఆర్టీఓలో దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు ఇచ్చారు, ఎవడో తెలియదు. రేషన్ లాట్లీట్లో మీరు చేసిన కుంభకోణాలు మామూలు కాదు. అదేవిధంగా టీడీఆర్ బాండ్లో మీరు చేసిన కుంభకోణం ఎవరికి తెలియదేం కాదు. అదేవిధంగా ఈ పేదవాడికి ఇవ్వాల్సిన ఇల్లు మీరు ఇల్లు ఉన్నోడికి ఇల్లు ఇవ్వడం ఏంటయ్యా. అసలు మీకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చిన నిధులు మీరు ఏ రకంగా వాడారు. 20 లక్షలు ఉన్న ఎకరం పొలాన్ని 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు చేసి 100 ఎకరాలు కొలగొట్టి కొన్ని 100 కోట్లు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా గత ప్రభుత్వంలో చేసిన స్కాములు ప్రతిదీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తీసుకొస్తుంది ముందుకి. తీసుకొచ్చి మీ అందరికీ కూడా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పి మీ అందరికీ కూడా శిక్ష పడే విధంగా మేము నెట్వర్క్ చేస్తాం. మేము కష్టపడి తిరిగి ఎంత ఇదైనా సరే దాన్ని సాధించాం. అదేవిధంగా మీరు దొబ్బిన ప్రతి రూపాయిని కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ ఖాతాలో మళ్ళీ జమ చేయించి ఇలాంటి పేదవాళ్ళందరికీ కూడా కూడు గుడ్డ నీరు, అదేవిధంగా చిన్న చిన్న బాత్రూమ్లనే కాదు, ట్యాబ్లనే కాదు, కరెంటు వ్యవస్థకి కాదు, రోడ్డు వ్యవస్థకు ఉపయోగపడే విధంగా మా భారతీయ జనతా పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని ఎన్నో ప్రగల్భాలు పలుకుతున్నారు. మీరు నిజంగా అడుగుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇలాంటి జనాలు మీకు కనబడలేదా? మీ ఎమ్మెల్యేలకు మీరు కనబడలేదేళ్ళలో డబ్బులున్న ప్రతి ఒక్కరికి కాదు, మీరు పథకం ఇల్లు నుండి బిల్డింగుల్లో ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న కొంపలు ఉన్న వాళ్ళకి కాదు మనం సాయం చేయడం అంటే త్వరగా లేనోడికి సాయం చేయాలి. ఏ పార్టీ వాడికైనా సరే నిజంగా ఇల్లు లేనోడికి ఇల్లే ఉన్నాయి, ట్యాప్ లేనోడికి ట్యాపే ఉన్నాయి, గ్యాస్ కలెక్షన్ లేనోడికి గ్యాస్ కలెక్షనే ఉన్నాయి. అంతే తప్ప కులాల్లో ఒక్కొక్కడికి 100 ఎకరాల పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా వాడికి శంకనం. ఇవన్నీ సర్వే చేయించండి. ప్రభుత్వం తరఫు సర్వే చేయించలేరా? 10 మందిని కుర్రోళ్ళు పెట్టిన నియోజకవర్గంలో సర్వే చేయించి డబ్బు ఉండి 4 ఇల్లులు, కొంచెం పొలాలు, 2-3 ఎకరాల పొలాలు వాళ్ళు శంకలు ఏంటండి. వాళ్ళ పిల్లలు చదువుకుంటే వాళ్ళకి అమ్మవాళ్ళే అండి. ఎవరికి ఈ పథకాలను ఎవరు పెట్టింది? అసలు మన సంక్షేమ పథకాలు పెట్టింది పూర్తిగా డబ్బు లేనివాడికి, పేదవాడిని ఉన్న పేదవాడిని కొంచెం అభివృద్ధిలోకి తీసుకొచ్చి సమాజంలో వాళ్ళకు కూడా అందరితో పాటు తగిన గుర్తింపు, గౌరవం అన్ని ఇచ్చేయడం మన లక్ష్యం. అది మానేసి ఉన్నవాడికి మళ్ళీ ఇస్తున్నాం. ఆడే మళ్ళీ ఇల్లు ఎవరికో అమ్మేసుకుంటాడు, మళ్ళీ ఆడి మళ్ళీ ఆడికి ఇది మారదా?